ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/11/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, ఏకాదశి రాత్రి 3:47 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. హస్తా నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:34 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 9:46 నుంచి 11:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుంచి 9:28 వరకు. తిరిగి రాత్రి 10:46 నుంచి 11:35 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 10:54 నుంచి 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, కొత్త ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ధనవృద్ధి బాగా ఉండడం, అప్పుల బాధ నుంచి ముక్తి కలగడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సౌఖ్యం, మాతాపితరుల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూల, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది. విదేశీయానం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, అలాగే ఉద్యోగంలో కూడా తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సంతాన యోగము, వైవాహిక జీవన ఆనందము, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగం, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, అలాగే సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలుగా ఉంది. భగవంతుణ్ణి ఎంత ఆరాధన చేస్తే మీకు అంత మంచిది.
భగవద్గీత పారాయణ ఎంత ఎక్కువగా చదవగలిగితే అంత మంచిది. లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, దత్త చరిత్ర పారాయణం చేస్తే మీకు మంచిది. ఇక చెప్పండి స్వామి 24 గంటలు ఏదైనా పారాయణం చెప్పండి చేస్తూనే ఉంటాం అన్నటువంటి భావన వద్దు. ఇవి చాలు. 1 గంట సమయం పడుతుంది. గంట సేపు భగవంతునికి ఇవ్వగలిగితే 23 గంటలు నిన్ను క్షేమంగా చూసే అవకాశం. ప్రతిరోజు గంట భగవంతునికి సమర్పణ చేయండి. 23 గంటలు తను మీతోనే ఉంటాడు. మీ కార్యసిద్ధిని, వ్యవహార లాభాన్ని, ఆనందానికి పొందిస్తాడు. అయితే ఈరోజు సామాన్య ఫలితాలంటే ఏకాగ్రత ఎక్కువగా ఉండాలి. కుటుంబ రహస్యాల్ని బయటికి వెల్లడించకపోవడం మంచిది. ఆత్మీయుల కలిక మంచిదే. తప్పకుండా సన్నిహితులతో మీ యొక్క విషయాల గురించి అధిక ప్రసంగం చేయకండి. సన్నిహితులతో నా వాళ్ళే అనుకున్నటువంటి భావన మంచిది కాదన్న విషయం గుర్తించండి. కుటుంబ రహస్యాలు, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య రహస్యాలు మీ మధ్య ఉంచే ప్రయత్నం చేయండి. కానీ అందరితో సరదాగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేయసీ పిల్లల సఖ్యత, అనుకూలవంత దాంపత్య జీవనం, ఆస్తి పంపకాలు అనుకూలత పొందుకోవచ్చు. అలాగే ఉద్యోగం బెంచ్ మీదకి మారిన వారు ఇంకాస్త ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి ఈరోజు మంచిది కాదు. లంచం ఇచ్చి ఉద్యోగాన్ని స్థిరత్వం పొందుకోవడము, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం చేస్తే ఉన్న ఉద్యోగం కాస్త తొలగిపోతుంది. జాగ్రత్త. విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత ఉంటేనే మంచి ఫలితాలు లేదా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతుంది. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు, జూదానికి జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి ఏకాగ్రత, అలాగే సమయపాలన, స్థిరత్వము, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకపోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. లాభం కల్పిస్తుంది. ఆ విషయాలు దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ రోజు వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి. వస్తులాభం, వాహన యోగం ఉంటుంది. ఈ ఆస్తి పంపకాల విషయంలో అనవసరపు వ్యక్తుల మాటలు నమ్మకండి, ఇబ్బంది కలుగుతుంది. కోర్టు వివాదాలు కాస్త మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. కాస్త ఏర్పాటు ఉండండి. భగవద్గీత పారాయణం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వృత్తిలో అనుకూలత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకూలమైన ధనధాన్య వృద్ధి, కళాకార క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి కూడా మంచి లాభాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నుంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన నివాసం, ఆస్తి పంపకాల అనుకూలతలు, తల్లిదండ్రులతో సఖ్యత బాగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసప్రియులు ఒకటే సూచన కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి శుభయోగం, సుదినంగా చెప్పవచ్చు. అన్ని రకాల ప్రయోజనాల్ని, ఆరోగ్య లాభాన్ని, ఐశ్వర్యాన్ని, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి మంచి అనుకూలవంతమైన పరిణామాలే. వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, భూలాభము, వ్యవసాయ క్షేత్ర లాభము, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, సంపూర్ణ ఆరోగ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల మంచి లాభాలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీలో మంచి లాభాలు పొందుకోవచ్చు, వ్యాపారాన్ని విస్తరించవచ్చు కూడా. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు అభివృద్ధి పొందుకోవచ్చు. నూతన వస్తు లాభం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యార్థులకి లాభాలు, ఉద్యోగస్తులకి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం బలంగా కనబడుతోంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి మంచి ఆనందకరమైనటువంటి సంపద కానీ, వస్తువు కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశం. రైతన్నలకి పొలము లీజు తీసుకోవడము, లేదా ఇంకా ఏదైనా పొలము కొనుగోలు చేయడము లాంటిది కనబడుతోంది. పూలు, పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, ఎక్కడే పరీక్షలు కానీ విజయం ఖాయంగా చెప్పవచ్చు. రుణపీడా పరిహారం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభం పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు. ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి మంచి అభివృద్ధి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. అప్పుల బాధ విముక్తులే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంగా శుభయోగం, వస్తులాభం, ఆర్థిక పరమైన అభివృద్ధి, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసరపు ఖర్చులు, అంటే లేనిపోని పనికిమాల వస్తువులు కొనుగోలు చేయడం, దుబారాన్ని నియంత్రించలేకపోవడం, పిల్లల విషయంలో ఊహించని ఖర్చులు కానీ మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది తప్పకపోవచ్చు. తప్పకుండా మీరు కుబేర అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. పొద్దున్నే తప్పకుండా మీరు రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల అనవసరపు ఖర్చుల్ని మీరు అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణ కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. 9 నుంచి 14 అధ్యాయాలు చదవండి. మీరు ఏం చేయాలో, ఏం చేయకూడదో విచక్షణ జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది భగవద్గీత. అటువంటి ఈ అధ్యాయాలు చదవడం వల్ల మీకు మంచి ప్రయోజనం. ఇక రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి నష్టం. వివాదానికి నాంది మీరే పలికే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాలకు వెళ్లే ప్రయత్నం చేయకండి. లేనిపోని అనర్థాలు. కళాకారుల, క్రీడాకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కాస్త నష్టాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. ప్రయాణాలు మీ నష్టాన్ని కలిగిస్తాయి. ఒంటరి ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళకండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి తీవ్ర అనర్థాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ ప్రింటింగ్, పేపర్ సంబంధించినటువంటి వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరగవచ్చును. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. అలాగే ఈ బేకరీ సంబంధించినటువంటి పదార్థాలు తయారు చేసే వారి దగ్గర కూడా, హోటల్ వ్యాపారంలో కూడా అగ్ని ప్రమాదం సంభవించే సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. వంటింట్లో కూడా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రయాణ భంగం, అనవసరమైన అవమానాలు, అనుమానాలు, లేనిపోయిన అవాంతరాలు, మిత్రుల మధ్య ద్వేష భావన ఏర్పడే అవకాశం. విద్యా నష్టాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా తీవ్రమైనటువంటి మనస్పర్ధలు, ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, వ్యవహార లోపాలు ఎక్కువ కనబడుతున్నాయి. తగిన తీసుకోవడం. అలాగే ఖచ్చితంగా మీరు భగవద్గీత పారాయణం 2 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా సరే పాలు, అలాగే పెరుగు, తదుపరి గోధుమలు, తర్వాత మినుములు దానంగా ఇవ్వడం వల్ల
మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:06 మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 5:51 నుంచి 7:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలవంతమైన శుభయోగం, చాలా శుభయోగాలు. మరి గురుగారు మీరు ఆ మధ్య ఈ యొక్క శుక్రుడు యొక్క గమనం వల్ల కూడా నష్టం అని చెప్పారు, ఇప్పుడేం బాగుందని చెప్తారంటే రోజువారీ ఫలితాలు వేరు, జన్మజాతక ఫలితాలు వేరు, గురు శుక్రుడు యొక్క పరివర్తన వల్ల వచ్చేటువంటి గ్రహస్థితి వేరు. అంటే ఆ యొక్క గ్రహస్థితి వల్ల మీకు శుక్రుడు కొద్దిగా మీకు ఇబ్బంది కలిగిస్తాడు, అనవసరంగా స్నేహితుల వల్ల, అలాగే వైవాహిక జీవనంలో ఇబ్బంది కలిగిస్తాడు. అది శుక్ర గురుల యొక్క పరివర్తన వల్ల మీకున్నటువంటి ప్రమాదం. ఈ రాశి వారికి ఇక్కడికే ప్రమాదం. ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. వీరికి ఈ రోజు మాత్రం ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వస్తులాభం, వాహన యోగం, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు పొందుకోవచ్చు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలయిక ఆనంద యుగాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, వివాహ వేడుకలు, నిశ్చయితాంబులు జరుపుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతన ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైన సంతాన వార్తలు, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటి అవకాశాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, భార్య మాటని గౌరవించండి, భర్త మాటకి విలువ ఇవ్వండి. తద్వారా మీకు అనుకూలవంత శుభపరిణామాలు. ఇక నాకంటే గొప్పగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నేనే తోపు అనేటువంటి భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీ సహధర్మచారిని కానీ, లేదంటే భర్త గారిని కానీ, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని సలహా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే శుభకరమైన ఆనంద యోగాలు లేదా నష్టాలు పొందుకునే అవకాశం. ఇతరుల మాట నమ్మండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. భగవత్ ఆరాధన మీకు శుభాన్ని, భగవద్గీత పారాయణ మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు ఉద్యోగంలో, వృత్తిలో లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, సంతాన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక శుభయోగాల పరంపర, ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాన్ని పొందుకునే శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తిలో లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఐశ్వర్య ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగ, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేక్షకులు ఒకటవడం, తప్పనిసరిగా మీకు ఆర్థికమైనటువంటి పరిపుష్టత పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ధన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల శుభయోగాలు,
విద్యా ఉద్యోగ వ్యాపార లావాదేవీలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకాళి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభ. విద్యా లాభము, ఉద్యోగ లాభము, ఆనంద యోగము, ప్రయాణ లాభం, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుని అదృష్ట యోగం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణం, శత్రునాశన, మిత్రలాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అత్యంత అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఇంకా ఇవాళ కూడా కాస్త ఇబ్బందికరంగా కనబడుతుందండి. జాగ్రత్తగా ఉండండి, నక్తముగా ఉండండి, మౌనంగా ఉండండి. లేనిపోని అనవసరపు వస్తువులు కొనుగోలు చేయకండి. అనవసర వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశం లేదు. పూచికత్తుగా సంతకాలు చేసినా ప్రమాదంలో పడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేతి పెడితే నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. జాగ్రత్తగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలము, నష్టంగా చెప్పవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని దుస్సంఘటనలు, చికాకులు కలిగే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బాల్తో వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా నష్టంగానే చెప్పబడుతుంది. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒంటరిగా ఆడపిల్లలు బయటికి వెళ్లే ప్రయత్నాన్ని చేయకండి, నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా మీకు తీవ్రమైన వ్యతిరేకత కనబడుతుంది కాబట్టి తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణం, అలాగే సూర్యగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, బుధగ్రహ అష్టోత్తరం చదవడం, గోధుమలు, పెసర్లు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య జీవనము, మిత్రులతో అనుకూలమైన వ్యాపార లాభం, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభము, అనుకూలమైనటువంటి ఆరోగ్య లాభం, ఆత్మీయుల కలిగిక ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. శత్రునాశన, మిత్రలాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా మంచి శుభయోగము, ఆనందకరమైన సంపద, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా మంచి లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, సమస్తమైనటువంటి శుభకార్యాల పరంపర, ఇంట్లో ఏదైనా వివాహం జరిగే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆనందాది అదృష్ట యోగం. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. మత్స్యకారులకు, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత శుభదాయకమైన స్థితి. పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందిన అవకాశం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రార్థించుకోవడం, అలాగే అనుకున్న ఉద్యోగంలో బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి మరో సంస్థకి మారే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకరమైన సత్సంతాన ప్రాప్తి వినేటువంటి అవకాశం బలం కనబడుతోంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.